అప్పుడప్పుడు మీకు మా పేషెంట్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ ఒక ఇంపార్టెంట్ కథ మీతో షేర్ చేసుకోవాలి. చాలా బాధ అనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఒక 50 ఇయర్స్ ఆయన నిన్నొచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ పడిపోయాడు, చెమటలు పట్టినాయి బాగా అని. తీసుకొస్తే ఆయనకి గుండె ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయనకి గుండె ప్రాబ్లం ఏమీ లేదు, మరి ఏమైంది అని అడుగుతుంటే వాళ్ళు అప్పుడు ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట, సార్ ఈయనకి మెయిన్ ప్రాబ్లం ఎట్లా ఉందంటే వీళ్ళ అబ్బాయితో సమస్య ఉంది. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దాకా బెట్టింగ్లని, గ్యాంబ్లింగ్ అని ఆల్మోస్ట్ లక్షల డబ్బులు తగిలేశాడు. ఇప్పుడు దాకా ఈయన 50 లక్షలు వాడు చేసిన అప్పులు ఈయన తీరుస్తూ ఉన్నాడు. అందువలన రాత్రి మళ్ళీ ఇంకొక 1,00,000 ఇవ్వమని చెప్పి గొడవ చేశాడు. దీంతో ఆ టెన్షన్లో ఈయనకి అయిందేమో అని ఇట్లా అనుమానం వస్తుంది మాకు అని. సో చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఎమోషనల్ ఇష్యూస్ కూడా గుండె పైన ప్రమాదాన్ని కలిగజేసే అవకాశం ఉంటుంది. ఇంటెన్స్ ఎమోషన్కి గురైనప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్యానిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వచ్చింది ప్యానిక్గా నిజంగా హార్ట్ అటాక్ అనేది చూసుకోవాలి. సో ఈయన విషయానికి వస్తే ఈయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, సార్ వాళ్ళ అబ్బాయి బయట కూర్చోన్నాడు, ఒక్కసారి లోపలికి పిలుస్తాము, మీరు ఒక్కసారి చెప్పండి అబ్బాయికి అని. ఇమీడియట్గా ఈయన అప్పుడు దాకా కామ్ కూర్చుని ఆయన ఇమీడియట్గా లేచి వద్దు సార్ వద్దు, మళ్ళీ మీరు ఏదైనా చెప్తే ప్రాబ్లం అవుతుంది, మీరు చెప్పబాకండి అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఊరుకో నువ్వేం కాదు, డాక్టర్ గారిని చెప్తే కనుక తను మారే అవకాశం ఉంటుంది, నువ్వు చెప్పు అంటే ఆయన మళ్ళీ అన్నాడు, సార్ డైరెక్ట్గా అయితే చెప్పకండి, ఏదైనా ఇండైరెక్ట్గా ఉంటే చెప్పండి అని. నేను అబ్బాయిని పిలిచాను. ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి, పెద్దవాడు కాదు. కానీ అసలు రూపాయి సంపాదన లేకపోగా తండ్రి సంపాదించిన డబ్బుల్ని గ్యాంబ్లింగ్ చేసేసి కూర్చోన్నాడు. సో నేనేం చెప్పానంటే, బాబు మీ నాన్నగారికి కొంచెం ఎర్లీగా హార్ట్ ప్రాబ్లం వచ్చే సూచనలు కనపడుతున్నాయి అంటే అబద్ధం చెప్పకూడదు ఉందని, బట్ అట్ ద సేమ్ టైం తను కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. సూచనలు కనపడుతున్నాయి, నువ్వేం చేస్తావంటే ఇంట్లో ఎవరిని కూడా మీ ఫాదర్ మీద స్ట్రెస్ లేకుండా చూసుకో అని చెప్పాను. చెప్తే సరే సార్ ఎవరిని స్ట్రెస్ పెట్టకుండా చూసుకుంటాను. మళ్ళీ చూసుకుంటావా అని రెండోసారి అడిగాను. చూసుకుంటాను సార్ అన్నాడు. పాయింట్ ఆయనకి అర్థమైందేమో అని అనుకున్నాను. వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు, సార్ మీరు చెప్పారు మరి ఏం జరుగుతుందో చూద్దాం అని. ప్రాబ్లం చూశారు కదా, గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ మన పిల్లల రూపంలోనో బంధువుల రూపంలో కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి, గుండె జబ్బు రాకుండా చూసుకోవాలి.